ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు మామ, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతూ ఎంజాయ్ చేయండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టురు మామ. బిట్టారే మనం కూడా యూట్యూబ్ ఛానల్ పెడదాం. పొల్లు పైసలు వస్తాయి. ఇక చూడు, అందరూ ఇంట్లో వండుకునే కూరలు మొత్తం యూట్యూబ్ లో దగ్గర వీడియోలు తీసి మనం కూడా రోజు ఒక కూర ఉందాం, రోజు ఒక వీడియో యూట్యూబ్ లో పెడదాం. అప్పుడు గుర్తు వాళ్ళు వ్యూస్ వస్తాయి. నువ్వు చేస్తే గ్యాస్ సిలిండర్ అయిపోతుంది కానీ ఆత్కూరు బోత్కూరు వ్యూస్ అయితే రావు. నేను దరిద్రపు కుదర కట్టే పుసుక్కున్న వీడియో వైరల్ అయిందనుకో, అలాంటి సిలిండర్లు 10 పెడతా నీ కుదర. చేసేటోళ్ళని ఎంకరేజ్ చేయాలండి, ఇట్లా డికరేజ్ చేయొద్దు. అమ్మతోడు ఇంగ్లీషు నీ కుర్తా నేను చదువుకోలే అనుకున్నావా? 5th వరకు చదువుకున్నా. హాయ్ హలో షేర్ సబ్స్క్రైబ్ డౌన్లోడ్. ఎట్లుంది ఇంగ్లీషు? కూతోలేదు. ముందు ఇంకా ఇంగ్లీష్ మస్తు మాట్లాడతా. A to Z వచ్చు నాకు, అన్ని పదాలు వాడతా. సూపర్ మమ్మీ, నీ ఇంగ్లీషు సూపర్. అరే బిట్టు, నువ్వు ఇదేం చూసినావురా? ఇంకా మస్తు మాట్లాడతా ఇంగ్లీషు. A for apple, B for ball, C for cat, D for dog. మీ అయ్యని మాట్లాడమంటా ఇట్లా. మీ అయ్య చదువుకోరా అంటే నా వెనక పడ్డాడు. ఇప్పుడు ఏమి ఎక్కుతుండు? చేతిలో పేపర్ పట్టుకొని ఊలాడుతుండు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ అయ్య కుళ్ళురా. నేను యూట్యూబ్ ఛానల్ పెడతానని నేను కుళ్ళు గుద్దని కుక్కలు లేంగా. అంత సీన్ లేదు, నాకేం లేదు కుళ్ళు గుణం. గ్యాస్ అయిపోతుంది, పూక అయిపోతుంది, కడిది గుడ్డ అయిపోతుంది. ఎందుకు మాట్లాడుతున్నావు మరి? నేను కూరలంతా దెంగి తినే నువ్వే కమ్మగా. సరే నీ నోట్లను ఆలుగడ్డ గుడ్డి గులిగినాడు గులవకు, పెట్టుకో వీడియోలు పెట్టుకో. నువ్వు నాకు పిచ్చమైంది దెంగకు. నేను ఇప్పుడు యూట్యూబర్, నువ్వేమన్నావు అన్ని యూట్యూబ్ లో నువ్వు దెంగుతా. అప్పుడు నిన్ను కామెంట్లలో దెంగుతారు, ఒక ఆడపిల్లకి గంట మాత్రం సాయం చేయవా అని. నువ్వేమో కానీ మీరు అబాడకు. బిట్టరై, నువ్వు నా ఛానల్ కెమెరామ్యాన్ రా. మీ అయ్యో ఎడిటరు. బిట్టరై, ఛానల్ క్రియేట్ చేయరా. ఛానల్ పేరు ఏం పెట్టామంటవే? అమ్మ కిచెన్ దెంగి తిని వంగిపిత్తు. ఫస్ట్ సబ్స్క్రైబర్ నేనే చూడు. సబ్స్క్రైబ్ కొట్టి దెంగేసుడు కాదు, నేను వీడియో పెడితే ఆ వీడియో మొత్తం చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టాలి. కొడతలే బంగారం, నీకన్నా ఎక్కువనా? నువ్వైతే వీడియో తీసి అప్లోడ్ కొట్టు. బిట్టరై, ఫోన్ కెమెరా సెటప్ తీసుకురా. నువ్వు గుర్తు వాళ్ళకి రావాలి చూడు. A few moments later. 3, 2, 1 యాక్షన్. బిట్టరై, ఏం చెప్పాలరా? సంకనాకం అని చెప్పు. ఏం చెప్తావు? నీ అవ్వ ఫస్ట్ ఛానల్ గురించి చెప్పే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పే. సరే మళ్ళీ స్టార్ట్ చేయి. స్టార్ట్. వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్. ఓ అమ్మ, అది వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ కాదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. మీ అమ్మతోటి కాదురా చెప్పుడు, తీసేంగ అవన్నీ తలకాయ గుద్ద పనులు అవన్నీ. బిట్టరై, నేను బయటికి వెళ్తాంరా. అందుకే అవసరం నాకు. అమ్మ ఇట్లా చెప్పే. నమస్తే అండి, నేను మీ స్టార్ అమ్మ కిచెన్ దెంగి తిని వంగిపిత్తు. హాయ్ ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇట్నే అంటాడు హాయ్ ఫ్రెండ్స్ అని. అను చోట ఏమన్నా దొక్కినావా? మంచిగా చెప్పరాదు. బిట్టరై, ఇదంతా కాదురా. నువ్వు వీడియో స్టార్ట్ చేసేంగు. హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు? నేచురల్ ఉండాలి వీడియో. స్టార్ట్ చేయి. ఓకే స్టార్ట్ అమ్మా. అందరికి నమస్తే. ఎట్లూరు కొత్త ఛానల్ పెట్టినాం, మేమే వంటలు వండుతాం. అయితే ఇలా కోడి గుద్దలకి వచ్చిన గుడుకురు అందాం. మా ఛానల్ పేరు స్టార్ అమ్మ కిచెన్ దెంగి తిని వంగిపిత్తు. చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ కొట్టుర్రి. అయితే ఆత్కూరు లేకుండా బోత్కూరు. ఇవాళ కోడి గుద్దలకి వచ్చిన గుడుకురు వేస్తున్నాం కదా, రేపు మేక గుద్దలకి వచ్చిన గుద్దలు చేద్దాం. సబ్స్క్రైబ్ కొట్టుర్రి జరా. కోడి గుద్దలకి వచ్చిన గుడుకురు ఎట్లా చేయాలో చెప్తా. ముందుగా గిన్నె పొయ్యి మీద దెంగాలి. ఫస్ట్ నూనె దెంగు, తర్వాత టమాటాలు దెంగు, గిర్ర కలుపు. నెక్స్ట్ గిన్నె పచ్చిమిర్చి దెంగు, గరం మసాలా దెంగు, గింత కారం దెంగు. లాస్ట్ కొడుకు తెలకల గుడ్లు వాళ్ళు దెంగు. ఇక కలిపి దెంగు. ఇక ఇంతే కూర. సక్కా ప్లేట్ దెంగి తిను వంగిపిత్తు. అమ్మ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పే. అందరు ఇనరి దెంగేకూరి. సబ్స్క్రైబ్ దెంగడం మర్చిపోకూరి. లైక్ కూడా దెంగూరి. కూర ఎట్లుందో కామెంట్ దెంగూరి. ఛానల్ పేరు గుర్తుందిగా, స్టార్ అమ్మ కిచెన్ దెంగి తిని వంగిపిత్తు. బిట్టరై, నువ్వు యూట్యూబ్ లో దెంగు సక్కా వీడియో. తంబేలు, టైటిల్, వీడియో ఎడిటింగ్, కర్త కర్మ క్రియ ఇంకా మస్తుగుంది పని. గవన్ని దెబ్బ దెంగు. టైటిల్ ఏం పెట్టాలి? కోడి గుద్దలకి వచ్చిన గుడ్డు కూర అని పెట్టు టైటిల్. The next day. ఏమేంద్రా నిన్న వీడియో అప్లోడ్ చేసినావుగా, ఎన్ని వ్యూస్ వచ్చినాయి? అమ్మ తోడమ్మ 1 lakh వ్యూస్ వచ్చినాయి. నిజమారా? ఒక్కొక్కడు కామెంట్లు దెంగిరు. అమ్మా కొడుగుద్దల కూర సూపర్, దెంగి తిని వంగి విత్తిన అనుకో. అమ్మా నెక్స్ట్ మేక గుద్దల కూర కోసం వెయిటింగ్. నీ కూరకో దండం, నీ ఎడిటర్ కో దండం, నీ కెమెరామెన్ కో దండం. వీడియో గుద్దవాలుగుంది పో. అమ్మా నూనె దెంగినా, టమాటాలు దెంగినా, సాల్ట్ దెంగినా, పసుపు దెంగినా, గ్రీన్ చిల్లీ దెంగినా, మసాలా దెంగినా, రెడ్ కారం దెంగినా, లాస్ట్ గుడ్లు లేవు. గుడ్లు తీసి కొట్టుకోవాను. స్టార్ అమ్మ కిచెన్ దెంగి తిని వంగిపిత్తు. బిగ్ ఫ్యాన్ అమ్మా. మన కిచెన్ లో ఫ్యాన్ ఏడుందిరా? ఆనకెట్లా కనిపించింది? అయ్యో అమ్మ, ఫ్యాన్ అంటే గది కాదే, వాడు నిన్ను మస్తు అభిమానిస్తున్నాను అర్థం.
అయిపోయింది, నేను ఫేమస్ అయిపోయినా. నాకు ఇద్దరు బాడీ గార్డులు కావాలి. జల్దీ రమ్మను మీ దోసాలని ఇద్దరిని. హలో మామ, అరే మా అమ్మ కోడిగుడ్డులకి వచ్చిన గుడ్డు కూర వండి ఫేమస్ అయిందిరా. అయితే మా అమ్మకు ఇద్దరు బాడీ గార్డులు కావాలి. మొత్తం ఏమవుతుందని చెప్పు, రోజుకో కూర వండి పెడతామని చెప్పు. A few moments later. వెల్కమ్ బ్యాక్ టు నా లవడల న్యూస్. మీరు చూస్తున్నట్టయితే స్టార్ అమ్మ కిచెన్ దెంగి తిని వంగి పిత్తు యూట్యూబ్ లో సర్చింగ్ కొట్టు. అయితే ఆమె ఒక కోడిగుడ్డులకెళ్ళి వచ్చిన గుడ్డు కూరతోటి ఫేమస్ అయింది. అయితే ఇలా మనం వాళ్ళ ఇంటికి వచ్చినాం. అసలు ఫేమస్ ఎట్లా అయింది, అసలు ఆ కోడిగుడ్డులకెళ్ళి గుడ్డు ఎట్లా వచ్చింది, ఆ కోడిగుడ్డులకెళ్ళి వచ్చిన గుడ్డుని కూర వేసి యూట్యూబ్ లో పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది, ఇవన్నిటికి జవాబులు తనని అడిగే తెలుసుకుందాం. స్టార్ అమ్మ కిచెన్ దెంగి తిని వంగి పిత్తు. మీరు చూసినట్టయితే ఒక దిక్కు బ్రాండ్ అయిపోయింది స్టార్ అమ్మ కిచెన్ దెంగి తిని వంగి పిత్తు అనేది. అయితే తన మాటలని అడిగి తెలుసుకుందాం ఆ ఆనందం ఎట్లుందనేది. అరే పైసలు ఇచ్చిండారా మైక్ పెట్టిండు మూతి ముందు. నల్లికుంట్ల పడుకో, పైసలు ఇవ్వకుండానే పోయి ఇంటర్వ్యూ దెంగుతున్నావా? లెఫ్ట్ రైట్ చూడు, గడ్డ గడకురు దెంగుతారు ఒక మాట చెప్తే. అన్నా సారీ అన్న చూసుకోలేదు. 5,000 దెంగి ఇంటర్వ్యూ తీసుకో. సో మన కాడ అయితే 5,000 దెంగి ఇంటర్వ్యూకు. పుణ్యానికి ఇచ్చినవారా పైసలు, ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో మా ఫస్ట్ క్వశ్చన్, అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారు? పైసల కోసం. సో పైసలు దెంగనికే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిర్రు. అయితే యూట్యూబ్ లా కోడిగుడ్డులకెళ్ళి వచ్చిన గుడ్డు కూర అని ఒక వీడియో పెట్టిరు. ఆ వీడియోతోటే మీరు గుడ్డోలా ఫేమస్ అయ్యారు. అసలు ఆ కోడిగుడ్డులకెళ్ళి వచ్చిన గుడ్డుని కూర చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? బర్రె గుద్దులకి వచ్చిన పెడతం చేస్తే బాగుండదు కాబట్టి. అంటే ఒక్క సెల్ఫీ. అరే 500 ఇచ్చిండారా సెల్ఫీ తెంగుతాడు. ఇచ్చిండు. యూట్యూబ్ లో ఫేమస్ అయినాం కానీ సైడ్ బిజినెస్ గుద్దు వాళ్ళు నడుస్తుంది. సెల్ఫీ అడిగితే 500 దింగుతారు, ఇంటర్వ్యూ అడిగితే 5,000 దింగుతారు. సో మీరు నెక్స్ట్ వీడియో ఏం చేయబోతున్నారు? అవన్నీ చెప్పారు. నువ్వు ఇచ్చిన 5,000కి బిట్టరే ఇంకా ఇంకొక 10,000 తెంగు. క్వశ్చన్ లెక్క అడుగుతాడు. నీ అవ్వా నీదే బాగుంది ఆ బిజినెస్, నోరు తెలిస్తే పైసలు దింగుతున్నావు. స్టార్ అమ్మ కిచెన్ దెంగి తిని వంగి పిత్తు. కోడి గుడ్డల గుడ్డు వండుకొని దెంగి తింటే కమ్మ కొండు. సరే ఎక్కడో అక్కడ దెంగారు చాలు గాని. ఇదే ఇప్పుడు మేము ఇంకో వీడియో తీయాలి. మేక గుద్దల కూర టైటిల్ ఏంది ఇది? అందరు దెంగ పేరు మేక గొదల కూర అంటే ఉంటాడు ఎవడైనా. సో మేము రీసెంట్ గా హాలిడేస్ హోంవర్క్ అంటే అనేది ఒక వీడియో రిలీజ్ చేసినాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ వీడియో కూడా సపోర్ట్ చేశారని అనుకుంటున్నా. ఖచ్చితంగా పోయి చూడరు మా జరా, మన వీడియోలు జర పబ్లిక్ లో వాడతలేవు, హైప్ కొట్టుర్రి. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి. ఇంకా గుద్దవాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తోటి గుద్దవాళ్ళని ఒప్పిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.